ఈ నాడులు పలానా చోట ప్రారంభమై అన్ని చోట్లకి వెళ్ళడం అలా ఉంటుందంటారా? అంటే ఉదాహరణకి బ్రెయిన్ దగ్గర ప్రారంభమై అన్ని నాడులు 72,000 నాడులు అలా వెళ్తాయా? లేదా ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ స్టార్ట్ ఇక్కడ అలా వెళ్తుందా? అలా చూసుకున్నప్పుడు మనకి శరీరాన్ని 5 భాగాలుగా చేస్తారు. ఓకే. సో ఇంతవరకు అంటే తల వరకు ఒకటి, బ్రెయిన్లోనే దాదాపు 7,200 నాడులు ఉంటాయి. ఓకే. ఇవన్నీ కనెక్టెడ్ టు ద పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్. అంటే ఎమిగ్డాలా అని ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. వాటిల్లో ఈ మెమరీని అంతా నిక్షిప్తమై అన్ఫోల్డెడ్గా ఉంటుంది. ఓకే. సో అలాగే హార్ట్లో కొన్ని ఉంటాయి, అలాగే నేవల్ రీజియన్లో ఉంటాయి, అలాగే కాళ్ళల్లో ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటాయి. ఓకే. అంటే డయాఫ్రమ్ నుంచి వెళ్ళే కొన్ని నర్వ్స్ మనకి టిప్ దాకా ఉంటాయి. అలాగే కొన్ని ఇప్పుడు మనకి గాంధర్వ నాడి, పూష నాడి ఇవన్నీ కూడా మనకి ఎడం చెవి నుంచి కుడి మోకాల వరకు ఉంటాయి. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే పంటి నుంచి కూడా సిగ్నలింగ్ డైరెక్ట్ గా కాలు దగ్గరికి వస్తాయి. సే సపోజ్ కొంతమందికి వంకరగా నడుస్తున్నారు అనుకోండి, చాలా మంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మేనరిజం అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళకి చూడండి టీఎంజే అంటాం లేదా టీఎంఎన్ అంటాం. అంటే ట్రైజిమినల్ న్యూరాలజియా, ఆ నర్వ్ క్రేనియల్ ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా నాడీకి సంబంధించి. దానికి మరి ఎల్లోపతిలో దర్ ఇస్ నో క్యూర్, ఓన్లీ మేనేజ్మెంట్. కానీ ఈ నాడి ఎక్కడైతే మనం పట్టుకుందని ఓపెన్ చేస్తామో ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ లేదా పార్సప్ నొప్పి లాంటివి ఉండేవి లేదా కరెంట్ పాస్ అయ్యే ఎలక్ట్రిక్ షాక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ నాడి ఓపెన్ చేస్తే ఇది క్లియర్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక గుప్తమైనవి శరీరానికి సంబంధించి కొన్ని కోట్లు లాంటి పద్ధతులు ఉన్నాయి.